బ్రిటన్‌లో 18 ఏళ్ళు కూడా నిండని బ్రిటిష్ ఆడపిల్లల్ని పటాయించి ముస్లిం అబ్బాయిలు పెళ్లి చేసుకుంటానంటాం. ఆ తర్వాత వీళ్ళని మతం మార్చడం, దాని మీద ఉద్యమాలు చేస్తున్నటువంటి సందర్భంలో పోలీసులు ఆ ఉద్యమకారులను గాని, ఆ తల్లిదండ్రులు గాని ప్రశ్నించిందేంటంటే, "మీ అమ్మాయిలు వాళ్ళకెందుకు పడిపోతున్నారో సిగ్గు తెచ్చుకోండి. మీ ఇళ్లలో పెంపకంలో లోపం" అన్నారు. ఇప్పుడు మన దేశంలో కూడా ఒక సైకలాజికల్‌గా మనల్ని ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ లవ్ జిహాదులు అనేక కేసులు నమోదవుతున్నాయి. నేను మొన్ననే ఒక వీడియో కూడా ప్రస్తావించా. చాలామంది చూసారు. ఏది హిందూ అమ్మాయిలు ఏంటంటే ముస్లిం అబ్బాయిలు గ్లామరస్‌గా తయారు కావడము, సరదాగా అంటే కాలక్షేపం ఇప్పుడు ప్రధాన నగరాల్లోనే జరుగుతా ఉన్నది. మనమేమో ఆడపిల్లల్ని ఉద్యోగాల కోసం అక్కడికి పంపిస్తున్నాం, చదువు కోసం అక్కడికి పంపిస్తున్నాం. ఆ ప్రధాన నగరాల్లో వీళ్ళు లోన్లీగా ఫీల్ అవుతారు. చుట్టూతోనేమో లగ్జూరియస్‌గా కనబడతది. పెద్ద పెద్ద రెస్టారెంట్‌లో తింటా, పెద్ద పెద్ద హోటళ్లలో తింటా, రైడ్లు, బండి మీద రైడ్లు, అట్లాగే విలాసవంతమైన జీవితం వీళ్ళకి కళ్ళెదురుగుండా కనబడుతుంటది. మన చేతుల్లో ఉన్న సంపాదనతో మనం వాళ్ళు అక్కడ ఉండటానికి ఇచ్చిన సంపాదన అది ఓ ముక్కుకు కూడా పనికిరాదు. దాంతో వాళ్ళల్లో ఎదుర్కొనేటటువంటి లోన్లీనెస్‌తో ఫ్రెండ్‌షిప్పులు, ఆ ఫ్రెండ్‌షిప్పుల్లో ముస్లిం అబ్బాయిలు సమయం కేటాయించి మరి చివరికి ఆటో డ్రైవర్ కూడా తను సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి హిందూ అమ్మాయికి ఖర్చు పెడతాడక్కడ. దాంతో వీళ్ళు అటు అట్రాక్ట్ అవుతున్నారు. ఆ చివరికి అయ్యే లవ్ జిహాదులు అంటున్నాం మనం. కానీ లవ్ మ్యారేజ్‌లు జరుగుతున్నాయని. అయితే ఇదే అంశం మీదన అర్ఫా ఖాను, జేఎన్‌యూ ప్రొఫెసర్ నివేదిత మీనన్ ఇద్దరూ కలిసి చేసిన ఒక లవ్ జిహాద్ గురించిన వ్యాఖ్యలు హిందూ సమాజం ఆలోచించుకోవాల్సింది. ముస్లిం యువకులంట తమ బైకుల మీద కంటికి పెట్టుకునే సుర్మాతో ఎంతో ఆకర్షణీయంగా ఉంటారంట. అందుకే హిందూ అమ్మాయిలు వాళ్ళ వైపు ఆకర్షితులవుతారట. హిందూ యువకులు కూడా మరింత ప్రయత్నించాలి. హిందూ మహిళలకి తెలివి లేదు, వాళ్ళు మూర్ఖులు అంటూ వీళ్ళు చేస్తూ అవహేళన చేస్తూ పెట్టినటువంటి ఒక పాడ్కాస్ట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.